నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మరొక బిగ్ అప్డేట్ అయితే మీతో పంచుకోవడానికి మీ ముందరకైతే వచ్చేసాను. ఈ బిగ్ అప్డేట్ ఏంటంటే బాలయ్య గారు కాంబినేషను, అలాగే మలయాళ డైరెక్టర్ మార్కో సినిమా డైరెక్టరు. నేను ఇంతవరకు చూడలేదు ఆ సినిమా. అయితే నేను నిన్న చూడడం జరిగింది, నిన్న వీడియో కూడా చేశాను. ఆ సినిమాలో ఆయన హీరో గారిని ఆ యాక్షన్ సన్నివేశాలను చూపించిన విధానం, ఆ టేకింగ్ అంతా చూసిన తర్వాత బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపిస్తారని అయితే నేనైతే ఊహించగలిగాను. నిజంగానే నెక్స్ట్ లెవెల్లో చూపించారబ్బా. ఆయన సినిమా టేకింగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇది ఒక 1.5 year నుంచి కూడా సినిమా మీద అయితే గాసిప్స్ అయితే వస్తూ ఉన్నాయి. దిల్ రాజు గారికి ఈ డైరెక్టర్ అయితే స్టోరీ వినిపించినట్టు సమాచారం. స్టోరీ లైన్ కూడా దిల్ రాజు గారు ఓకే చేసినట్టు కూడా పెద్ద సమాచారం అయితే ఉంది. కానీ అది ఎవరితో చేస్తారు అనేది దాదాపు 1 year 1.5 year నుంచి అయితే నాంతూ వస్తూ ఉందన్నమాట. కానీ రీసెంట్గా వచ్చిన బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ హనీఫ్ అనే డైరెక్టరు, ఈ మార్కో సినిమా డైరెక్టరు బాలయ్య గారితో సినిమా చేయబోతున్నారు అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అయితే చెప్పుకోవాలి. మామూలుగా ఉండదు, ఊర మాస్కే మాస్ చూపించాడు ఆయన మార్కో సినిమాలో. ఇంకా బాలయ్య గారితో ఇంకెంతగా చూపిస్తారనేది చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. బాలయ్య గారు అయితే వరుస పెట్టి హిట్లు, దాదాపు కంటిన్యూస్ హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారన్నమాట. అఖండ 2, వీరసింహారెడ్డి, డాకు మహారాజు, ఇవన్నీ కూడా బాలయ్య గారిని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాయి అన్నమాట ఇండస్ట్రీలో. ఆయన ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడడం, అది కూడా యంగ్ హీరోలకైతే సవాల్ విసురుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సిల్వర్ స్క్రీన్ పైన ఆయన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వీరసింహారెడ్డి డైరెక్టర్ మన గోపిచంద్ మల్లినేని గారితో 111 ఆయన స్టోరీ లైన్ కూడా చాలా బలంగా రాసుకున్నట్టు సమాచారం. ఆ సినిమా తర్వాత ఈ మార్కో డైరెక్టర్తో అయితే సినిమా ఉండబోతుందని పుకార్లు అయితే జరుగుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ సినిమా అయితే మాత్రం ఊహించుకోవచ్చు. ఆయన మార్కోని ఏ రేంజ్లో తీశారో దానికి మించి బాలయ్య గారికి స్టోరీ లైన్ అయితే దిల్ రాజు గారికి వినిపించినట్టు, దిల్ రాజు గారు ఓకే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది బాలయ్య గారితోనే నెక్స్ట్ సినిమా రాబోతుందని అనుకుంటున్నారు. సో అది అనుకుంటే ఓకే అయితే కనుక ఇది ఒక నెక్స్ట్ బిగ్ అప్డేట్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య గారు కంటిన్యూస్ హిట్స్లో ఉన్నారు కాబట్టి ఈ హిట్స్ పరంపర అయితే మాత్రం ఇంకా కంటిన్యూస్గా అయితే కొనసాగుతుంది. ఇప్పుడు వీరసింహారెడ్డి డైరెక్టర్ 111, నెక్స్ట్ పోతే మార్కో డైరెక్టరు, ఇంకా నెక్స్ట్ పోతే కొరటాల శివ గారితో కూడా వినిపిస్తూ ఉంది. తర్వాత బాబీ గారితో కూడా ఉండబోతుందని సమాచారం. అలాగే వంశీ పైడిపల్లి కూడా ఒక స్టోరీ లైన్ వినిపించారని ఒక సమాచారం. ఇలా బిగ్ స్టార్ డైరెక్టర్స్తో, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ అందరితో కూడా బాలయ్య గారు స్టోరీలు వినిపించే దానికోసం క్యూర్ అయితే కడుతూ ఉన్నారు. నేనైతే మాత్రం ఈగల్గా వెయిట్ చేస్తాను. గోపిచంద్ మల్లినేని గారి సినిమా, అలాగే గోపిచంద్ మల్లినేని గారి సినిమా 2027 సంక్రాంతికి అయితే 100% రిలీజ్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే సినిమా అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకునేదానికి అన్ని కథ, స్క్రీన్ ప్లే మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మార్చి నుంచి అయితే మాత్రం షూటింగ్లోకి అయితే వెళ్ళిపోతారు 2027 సంక్రాంతికి. కానీ దసరాకి, ఈ 2026 దసరాకి కానీ టార్గెట్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే దసరాకి రావచ్చు, లేకపోతే సంక్రాంతికి అయితే వస్తుంది. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. తర్వాత వెంటనే మరొక మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా, అది మార్కో డైరెక్టర్తో అనగానే ఇంకా బాలయ్య గారికి ఆ స్క్రీన్ ప్రజెన్స్కి నేను ఊహించుకుంటున్నాను ఓ రేంజ్లో అయితే ఉండబోతుంది అబ్బా. ఇదైతే మాత్రం బాలయ్య ఫ్యాన్స్కి, బాలయ్యని అభిమానించే నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి, సాటి సినీ ప్రేక్షకులందరికీ కూడా ఒక బిగ్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ సినిమా చూసిన తర్వాత, మార్కో సినిమా టేకింగ్ చూసిన తర్వాత నేను ఊహించుకున్నాను ఒక బాలయ్య గారిని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తాడు ఆయన మాస్ ఎలివేషన్స్ అనేది అయితే మాత్రం కళ్ళలో ఆలోచిస్తే ఆ రేంజ్లో ఉంది. సో నాకు తెలిసి బాలయ్య గారు ఇలాంటి హిట్లు మరెన్నో కొట్టాలని, మనల్ని అందరినీ ఫస్ట్ షో రోజు బాగా అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తమన్ గారు ఈ వరుస హిట్ల పరంపరని ఆయన మరొకసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కుమ్మేయాలని మరొకసారి కోరుకుంటూ, అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచై వ్లాగ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చెంచై వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.